దేవుని సంకల్పమును బట్టి. ఇది దేవుని సంకల్పం, యూదులది కాదు. అవును, యూదులు చంపలేదు. ఖురాన్ ఏం చెప్తా ఉంది అంటే యూదులు ఆయనను సిలువేయలేదు, యూదులు ఆయనను చంపలేదు. అవును, బైబిల్ ఏకీభవిస్తుంది ఈ మాటతో. యూదులు ఆయన్ని చంపలేదు. యూదులు అనుకుంటున్నారు మేము చంపామని, కానీ నిజానికి ఇది దేవుని సంకల్పం. యేసుప్రభు స్వచ్ఛందంగా తన ప్రాణం పెట్టాడు. యేసుప్రభు స్వచ్ఛందంగా తన ప్రాణాన్ని వెనక్కి తీసుకున్నాడు. కాబట్టి ఉదాహరణకు మహాత్మా గాంధీ గారిని నేను చంపాను అంటూ అక్కడి నుంచి ఒక పిచ్చోడు వచ్చాడు అనుకోండి, నేను ఈ పిస్తోల్తో చంపాను అంటున్నాడు. మనం ఏమంటాం? నిశ్చయంగా వీడు ఆయన్ను చంపనే లేదు, పిస్తోల్తో కాల్చనే లేదు అంటాం. ఎందుకు అంటే ఆయన చనిపోలేదనా? అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? మన మధ్యలోకి ఒక పిచ్చోడు వచ్చి ఒక పిస్తోల్ చూపించి నేను మహాత్మా గాంధీని చంపాను అని అన్నాడు అనుకోండి, మనం ఏమంటాం? నిశ్చయముగా వీడు ఆయనను చంపను లేదు, పిస్తోల్తో కాల్చను లేదు అంటాం. అదే అంటున్నాడు అల్లా ఇక్కడ. నిశ్చయముగా వారు ఆయనను సిలువెక్కించను లేదు, చంపను లేదు. ఎందుకు అంటే అది నా సంకల్పం బట్టి జరిగింది అని చెప్తున్నాడు. అని ఎందుకు అర్థం చేసుకోకూడదు? బైబిల్ దగ్గరికి వస్తే అలాగే అర్థం చేసుకోవాలి. బైబిల్ ఇచ్చే సారాంశము అది. అయితే మనం ఆ విధంగా ఖురాన్ను చదవాల్సిన అధికారం మనకు లేదు. ఎందుకు అంటే దాని తరువాత వచనము ఏముంది అంటే, వారు భ్రమకు గురి చేయబడ్డారు, ఈ విషయం గురించి అభిప్రాయ భేదం వ్యక్తం చేసిన వారు కూడా సందేహానికి లోనయ్యారు అని అంటా ఉంది. అంటే ఎవరో ఇక్కడ భ్రమకు గురి చేయబడ్డారు. మసీహ్ మరియమును మేము చంపాము అని యూదులు అంటున్నారు అన్నట్లుగా ఖురాన్లో ఉంది. ఏనాడైనా యూదులు యేసును మసీహ్గా స్వీకరించారా? లేదు. యూదా మతాన్ని అనుసరించేవాడు యేసును మసీహ్గా స్వీకరించడానికి వీలే లేదు. కాబట్టి యూదులలో ఏమైనా భ్రమ ఉందా? ఏమీ లేదు. ఏనాడైనా క్రైస్తవులు యేసుప్రభు చనిపోలేదు అన్న వాదన చేశారా? లేదు. క్రైస్తవుల్లోనూ అభిప్రాయ భేదం లేదు. ఇక అభిప్రాయ భేదం ఉన్నది ఎక్కడ అని అంటే, ద హిస్టరీ ఆఫ్ అల్ తబరీ అన్నటువంటి ఒక పుస్తకం ఉంటుంది. ద హిస్టరీ ఆఫ్ అల్ తబరీలో ఏముంటుందంటే, ఇది నువ్వు నేను రాసుకున్నటువంటి పుస్తకం కాదు, మొహమ్మద్ గారి సాహెబాన్ అంటే ఆయనను అనుసరించిన వాళ్ళలో ఒకరైనటువంటి తబరీ గారు రాసినటువంటి పుస్తకం. ఆ పుస్తకంలో 5 రకాలైనటువంటి వైకల్పములు లేకపోతే 5 రకాలైనటువంటి ప్రత్యామ్నాయాలు చెప్పారు. యేసు ప్రభు చనిపోకుండా ఉండటానికి ఈ పాసిబిలిటీస్ ఉండొచ్చు. ఏంటంటే, మొదటిది, యూదా అనే ఒక వ్యక్తి యేసు ప్రభువులాగా కనిపించేలా దేవుడు చేశాడు. నంబర్ 1. నంబర్ 2, ఇది ఇస్కరియోతు యూదా కాదు, మామూలు యూదా ఎవడో. నంబర్ 2, అక్కడున్నటువంటి ఒక తోటమాలిని యేసు ప్రభువులాగా కనిపించేలా దేవుడు చేశాడు కాబట్టి అతన్ని పట్టుకుని వెళ్ళి సిలువేశారు. నంబర్ 2. నంబర్ 3, అక్కడున్నటువంటి శిష్యులలో ఒకరికి యేసు ప్రభు అన్నాడు, మీరు గనక నా పక్షాన చనిపోతే నేను మీకు తప్పకుండా స్వర్గం ఇస్తానని. ఆయన ఒప్పుకొని ఆయన పక్షాన చనిపోయాడు. నంబర్ 3. బేసిక్గా దీన్ని ఏమంటారు అంటే రీప్లేస్మెంట్ థియరీ అంటారు. యేసు ప్రభు పక్షంగా ఎవరో చనిపోయేలా అల్లాహ్ చేశాడు. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. ఇప్పుడు ముస్లిం సముదాయం మొత్తంలో లేకపోతే ఇలాంటి ఆలోచించే కాదియానీ సముదాయంలో లేకపోతే ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళు మాత్రమే కాదు, ఇంకా చాలామంది సహోదరులు ప్రశ్నిస్తారు. వాళ్ళందరిలో ఉన్నటువంటి సమస్య ఏమిటి అంటే, అపోహ ఏమిటి అంటే, గలిబిలి ఎవరిలో ఉంది? ఇప్పుడు క్రైస్తవుల్లో ఉందా? లేదు. యూదుల్లో ఉందా? లేదు. ఎవరు చనిపోయారు అన్న దాంట్లో గలిబిలి ఎవరి దగ్గర ఉంది? యేసు ప్రభు చనిపోయాడు అని క్రైస్తవులు చెప్తున్నారు, యూదులు చెప్తున్నారు. కాదు, యూదా అయి ఉండొచ్చు, ఇస్కరియోతు యూదా అయి ఉండొచ్చు, లేకపోతే తోటమాలి అయి ఉండొచ్చు, లేకపోతే సోల్జర్ అయి ఉండొచ్చు అని అన్న గలిబిలి ఎవరిలో ఉంది? ఆ ప్రశ్న వేసేవారిలో ఉంది. సందేహానికి లోనైంది ఎవరు? ఆ ప్రశ్న వేసేవారు. కాబట్టి నేను మీకు ఈరోజు చెప్పేది ఏమిటి అంటే, ఏ రకంగా తీసుకున్నా ఖురాన్ గ్రంథం కూడా యేసు ప్రభు చనిపోయాడని, ఆయన తిరిగి లేచాడని, ఆయన ఎటువంటి శక్తి గలవాడో
ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. ఆయన ఏమై ఉన్నాడో మనం తెలుసుకున్నాం. జీవ పునరుత్థానమును ప్రతి ఒక్కరికి దయచేయగల సమర్థుడు ఆయనేనని మరి లేఖనముల ద్వారా మనం తెలుసుకున్నాం. దైవ సేవకుల ద్వారా ఎంతో అమూల్యమైన మాటలను, ప్రశస్తమైన మాటలను మనం ఇప్పటి వరకు విని నేర్చుకున్నాం. ఆయన తిరిగి రాబోతున్నాడు అని చెబుతున్నట్లుగా మనం ఇంతవరకు చూసాం. ఖురాన్ గ్రంథాన్ని కాంటెక్స్ట్లో, సందర్భంలో చదివితే మనకు అదే అర్థం అవుతా ఉంది. ముహమ్మద్ ప్రవక్త గారు చనిపోతూ అక్కడ ఉన్నటువంటి సాహిబాన్కి ఒక మాట చెప్పాడు. నేను మీకు ఒక దివ్యమైనటువంటి మాట చెబుతాను. ఇది సహీ అల్ బుఖారీలో ఉంటుంది. నేను మీకు ఒక దివ్యమైనటువంటి మాట చెప్తాను. ఈ మాట కనుక మీకు తెలిస్తే మీరు సన్మార్గంలో నుంచి ఎప్పుడూ తప్పిపోరు అని అన్నారు. కానీ అక్కడున్నటువంటి సాహిబాన్, అక్కడున్నటువంటి తన అనుచరులు, లేదు మా దగ్గర ఖురాన్ ఉంది, నువ్వు చెప్పవలసిన అవసరం లేదు అని అన్నారు. కనుక ఆ మాట ముహమ్మద్ గారు చెప్పకుండానే చనిపోయారు. నా ఉద్దేశంలో ముహమ్మద్ గారు ఆనాడు ఏం చెప్పుంటారో తెలుసా? ఒకవేళ వీళ్ళు గనక పెన్ను పేపర్ తెచ్చుకుంటే, యేసు ప్రభువు ఇప్పటి వరకు అందించినటువంటి అమూల్యమైన సందేశమును మన జాగ్రత్తగా మన జీవితాలను సరిచేసుకునే విధంగా మార్చుకుందాం.